వన్ అభ్యర్థుల విజయం ఇది. ఈ తీర్పు కాంగ్రెస్ నయవంచనను తట్టుకొని నిలబడ్డటువంటి ఈ రాష్ట్ర యువకుల విజయం. ఈ తీర్పు తమ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఆరాటపడుతున్నటువంటి అమ్మా నాన్నల విజయం ఇది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరిస్తూ అడ్డుగోడగా నిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విజయం ఇది. ఈ తీర్పు ఈ రేవంత్ రెడ్డి గారి అరాచకాలకు అకృత్యాలకు ఎదురుబడి కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి విజయము, హరీష్ అన్న విజయం. మన భారత న్యాయ సూత్రాల్లో ఒక సహజ న్యాయ సూత్రం ఉంటుంది. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడొద్దని. మరి ఇక్కడ కూడా నిజాయితీగా పరీక్ష రాసినటువంటి ఒక్క విద్యార్థి కూడా అభ్యర్థి కూడా అన్యాయం జరగద్దు అని చెప్పి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచింది. అంతిమంగా ధర్మమే నిలుస్తుంది, సత్యమే జయిస్తుంది అని చెప్పడానికి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక నకిలీ లాయర్ తయారైతే కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఒక నకిలీ ఇంజనీరు తయారైతే కొన్ని నిర్మాణాలు కూలుతాయి. ఒక నకిలీ డాక్టర్ తయారైతే కొంతమంది ప్రాణాలు పోతాయి. కానీ ఒక నకిలీ గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఎంఆర్ఓనో, ఒక డిఎస్పీనో, ఇంకా ఒక ఉన్నత అధికారి ఎవరైనా నకిలీగా తయారైతే ఆ సమాజమే భ్రష్టు పట్టిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే అది స్కామ్ల పార్టీ. తన సహజత్వాన్ని కోల్పోకుండా చివరకు గ్రూప్ 1లో కూడా స్కామ్ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ. గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా నకిలీ ఆఫీసర్లను తయారు చేయాలని ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీది నిజమైనటువంటి దేశద్రోహం. ఈ కాంగ్రెస్ పార్టీ మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదో ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుండి కూడా ఈ గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగినాయి. ఈ ఇవాల్యుయేషన్ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇందులో ఏదో గోల్మాల్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా వాదిస్తూ వచ్చింది. అంగట్లో కూరగాయలు అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు ఈ పోస్టులను అని చెప్పి అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీ సమాధానం ఏందని చెప్పి మేము ప్రూఫ్స్తో సహా ప్రజల మధ్యలో చర్చ పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేశాం. 21,075 మంది పరీక్ష రాస్తే 21,085 మందికి ఎట్ట ఫలితాలు ఇచ్చిండ్రు, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే అది సర్వసాధారణం, కామన్గా జరుగుతూనే ఉంటుందని చెప్పింది. పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సేమ్ మార్కులు ఎట్లొచ్చినాయి, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏందో చెప్పండి అని అడిగితే అది కామన్గా జరిగేదే, కొన్ని చోట్ల అట్లా జరుగుతుంటుందని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. మహిళలకు ప్రత్యేకంగా సెంటర్లు ఎందుకు పెట్టిళ్ళు, దాంట్లో మీరు పురుషులను ఎందుకు అలౌ చేయలేదంటే ఈ పురుషులు పోయి వాష్రూమ్లలో కెమెరాలు పెడతారు, మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పింది ప్రభుత్వం. అసలు మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో పురుషులు ఎందుకు అలౌ చేయలేదు అంటే వాళ్ళు ఏం చెప్పిన ప్రిన్సిపాల్ అలౌ చేయలేదన్నారు. మరి గతంలో యూపీఎస్సీ మెయిన్స్ అక్కడ జరిగింది. ఈ రకంగా అసలు గ్రూప్ 1 అభ్యర్థులు కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చేసినటువంటి ప్రతి ఆరోపణకు అడ్డదిడ్డమైనటువంటి సమాధానాలు తప్ప ఎక్కడ కూడా పొంతనతో కూడినటువంటి సమాధానం చెప్పలే. అప్పుడే చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇందులో 100% గోల్మాల్ జరిగింది, తప్పకుండా ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, మనీ ఎక్స్చేంజ్ అయిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైతే ఆధారాలతో సహా మేము ఈ నిరుద్యోగులు పెట్టినటువంటి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మేము వాదన చేస్తే నా మీద ఆ రోజు ఏం చేసిండు, పరువు నష్టం దావా నోటీస్ పంపించింది. అంటే మేము వాస్తవాలు చెప్తే మీ పరువు పోయినట్టు ఫీల్ అయ్యారు. మరి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత మీ పరువు ఉన్నదా పోయిందా? ఇప్పుడు ఎవరికి నోటీస్ ఇస్తారు, మీరు ఎవరి మీద కేసు పెడతారు? ఇలా ఉద్యోగాలు లేదో గందరగోళం జరిగిందని చెప్పి మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు వాదిస్తే వారి మీద SC ST కేసు పెడతారా?
మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెడతారు? ఇప్పుడు మీది తప్పైందని తేలింది కదా, ఇప్పుడు మరి ఎవరి మీద కేసు పెట్టాలి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలా? టీజీపీఎస్సీ చైర్మన్ మీద కేసు పెట్టాలా? టీజీపీఎస్సీ సెక్రటరీ మీద కేసు పెట్టాలా? ఎవరి మీద కేసు పెట్టాలో ఒకసారి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇవ్వలే. మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చినప్పుడే మేమే చెప్పినాం ఆ రోజు, ఇది తప్పు 100%, ఇందులో ఏదో గోల్మాల్ జరగనున్నది, దీన్ని రద్దు చేయాలి, ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన మేము అడిగినాం ఆ రోజు. కానీ ఆ రోజు సమాధానం చెప్పలే. కేసీఆర్ గారి ప్రభుత్వము బీద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు న్యాయం చేయాలని జియో 55 తీసుకొస్తే ఈరోజు దాన్ని కాలరాసి జియో 29 తీసుకొచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసింది వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆ రోజు జియో 29 రద్దు చేయాలని ఇదే నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తే సమైక్య పాలనలో కూడా చూడనటువంటి సీన్లను మనం చూసినాం. మహిళలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా గొరగొర గుంజుకుంటూ పోయి వ్యాన్లు ఎక్కించి లాఠీ చార్జ్ చేసి అర్ధరాత్రి దాకా స్టేడియంలలో వేసినటువంటి ఒక పరిస్థితిని కూడా మనం చూసినాం. మరి ఇప్పుడు వాళ్ళకు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ అభ్యర్థులకు అండగా నిలిస్తే, వాళ్ళు కేసులు కొట్లాడుతూ ఉంటే, నైతికంగా వాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కుట్రని వాదించింది. మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ అంతా తిప్పి మోసపు మాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఉద్యోగాల సంగతి ఏంది అంటే, ఒక ఆయన 30,000 ఇచ్చినామంటాడు, ఇంకో మంత్రి 40,000 ఇచ్చినామంటాడు, మరో మంత్రి 50,000, నేనేమన్నా తక్కువ, నా మంత్రులు ఇంత చెప్తున్నాం, నేను కూడా 10,000 యాడ్ చేసి చెప్తే అయిపోతుంది అని చెప్పి మహేష్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయన 70,000. ఇక మొన్ననైతే ఆ పొన్నం ప్రభాకర్ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. వేలం పాట వాడినట్టు మీడియా ముందు, తెర ముందు వేలం పాట, తెర వెనుక సర్కారీ వారి పాట కొనసాగుతున్నది, సర్కారీ వారి వాట కొనసాగుతున్నది, సర్కారీ వారి కోట కూడా కొనసాగుతున్నది. ఇది అన్యాయం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు హైకోర్టు ఏం తీర్పిచ్చింది? మీరు అయితే రీవాల్యుయేషన్ అయినా చేయండి, లేదా 8 నెలల్లో రీఎగ్జామినేషన్ అయినా కండక్ట్ చేయమని అడిగింది. రీవాల్యుయేషన్కి ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకునేది లేనే లేదు. ఎందుకంటే రీవాల్యుయేషన్లో మీరు ఏం చేస్తారో మాకు తెలుసు. మీరు మొన్నదాకా చేసినటువంటి వాల్యుయేషన్లో ఏం జరిగిందో అందరూ తెలుసు. ఆ మధ్యలో శ్రీధర్ బాబు గారిని కొండ సురేఖ గారు మా అల్లుడికో జాబ్ కావాలంటే దాంట్లో ఏముందో చూద్దాంలే అన్నారు. అంటే మంత్రులు మీరంతా ఏమేం చేస్తాను, ఎట్లా ఉద్యోగాలు పంచుకుంటున్నారో చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది, యువకులకు అర్థమైపోయింది. మళ్ళీ ఇవాల్యుయేషన్ చేస్తే మళ్ళీ మీరు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో మాకు తెలుసు. కాబట్టి రీవాల్యుయేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తీరాల్సిందే. ఆ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఈ అభ్యర్థుల పక్షాన కొట్లాడుతూనే ఉంటుంది, వాళ్లకు నైతిక మద్దతును అందిస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఇదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్లాంటి పరిస్థితి ఒకటి ఎదురైనప్పుడు అక్కడ కూడా కోర్టు తీర్పిచ్చింది రీవాల్యుయేషన్ చేయమని. రీవాల్యుయేషన్ చేస్తే మళ్ళీ 50% ఎవరికైతే గతంలో ర్యాంకులు వచ్చినాయి వాళ్ళకే వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది. ఈ సెప్టెంబర్ 15 ఫైనల్ హియరింగ్ ఉంది. కాబట్టి ఇప్పటికే ఏళ్ళ తరబడి అశోక్ నగర్లో పాపం ఇరుకైనటువంటి గదుల్లో ఆ నిరుపేద విద్యార్థులు, అభ్యర్థులు, ఆ బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ ఎస్సీ ఎస్టీ బిడ్డలు వాళ్ళందరూ కూడా మగ్గిపోతున్నారు. వాళ్ళ వయసు పెరుగుతూ ఉన్నది, జుట్టు రాలుతూ ఉన్నది, పొట్ట పెరుగుతూ ఉన్నది, జేబులు ఖాళీ అవుతూ ఉన్నాయి, అప్పులు అవుతూ ఉన్నాయి, దిక్కుదోచినటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు. తెల్లారు లేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చుట్టూ
ఇతర ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, మాకు వీళ్ళనే న్యాయం చేస్తారో అని చెప్పి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు దయచేసి.